తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారి వైఖరి ఇది రాజ్యాంగ వ్యతిరేకం, అప్రజాస్వామికం, అనైతికం. ఆయన బీజేపీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఆడింది ఆట, పాడింది పాట అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని నడిబజార్లో కూని చేస్తున్నారు. తమిళనాడులో 4 రోజులైంది. 4 రోజులుగా రాజ్యాంగ సంక్షోభం. ఇది గవర్నర్ క్రియేట్ చేసినటువంటి రాజ్యాంగ సంక్షోభం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు, ఏ కూటమికి మెజార్టీ రాలేదు. ఇంకా ఈ నేపథ్యంలో ఏకైక అతిపెద్ద పార్టీని ఆ నాయకుని ఆహ్వానించాలి. గతంలో అనేక సందర్భాల్లో ఇదే విధంగా జరిగింది. 1996 లోక్సభ ఎన్నికల్లో ఆనాడు బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ నాయకుని వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో, 2019లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఇదే విధంగా జరిగింది. కానీ ఇక్కడ కూడా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే పార్టీ. కాబట్టి ఆ పార్టీ నాయకుని ఆహ్వానించాలి. బల నిరూపణ కావాల్సింది గవర్నర్ బంగ్లాలో కాదు, అసెంబ్లీ భవనంలో. కాబట్టి ఇప్పటికైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ టీవీకే నేత అయినటువంటి విజయన్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించాలని, తగిన సమయం ఇచ్చి అసెంబ్లీలో బల నిరూపించుకోవాలని ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.